నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. ఫలించిన నీటి బిందువు జలసింధువు లక్ష్యం. వర్షపు నీటితో జలకళ సంతరించుకున్న కొత్త చెరువులు. కార్మికుల వద్దకే సూపర్ స్పెషాలిటీ వైద్య బృందాలు. భూపాలపల్లిలో హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులతో వైద్య శిబిరం. ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలకు ఆధునిక యంత్రాల సమకూర్పు. కొత్తగూడెం వర్క్షాప్లో సిఎన్సి పాలిగన్ మిల్లింగ్ మిషన్ ప్రారంభించిన డైరెక్టర్ E&M. పగిడేరులోని జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. జియోథర్మల్ సామర్థ్యం పెంపుదలకు గల అవకాశాలపై ప్రత్యేక సమీక్ష. పర్యావరణ హిత మట్టి గణపతుల పంపిణీని ప్రారంభించిన డైరెక్టర్ పర్సనల్. అన్ని ఏరియాల్లో మట్టి గణపతుల పంపిణీ చేసిన ఏరియా జనరల్ మేనేజర్లు. సింగరేణి ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదల కోసం నీటి బిందువు జలసింధువు అనే వినూత్నమైన కార్యక్రమానికి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం శ్రీకారం చుట్టిన సంగతి మీ అందరికీ విదితమే. ఈ పథకంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో 62 కొత్త చెరువుల నిర్మాణం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ చెరువుల నుండి జలకళను సంతరించుకున్నాయి, లక్ష్యాలను సాధించాయి. దీనిపై ప్రత్యేక వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. సింగరేణి ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదల కోసం సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం నీటి బిందువు జలసింధువు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి మీ అందరికీ విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 62 కొత్త మినీ చెరువులు నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు కూడా వెంటనే ప్రారంభించడం జరిగింది. అనతి కాలంలోనే అన్ని ఏరియాల్లో 62 చెరువుల నిర్మాణం వేగంగా జరిగిపోయింది. ఈ చెరువుల నిర్మాణం పైన సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ N బలరాం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి వారం జరిగే సమీక్షా సమావేశాల్లో ఈ చెరువుల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎప్పటిలోగా పూర్తవుతుంది అని అడుగుతూ వర్షాకాలం లోపు వీటిని పూర్తి చేయాలని, ఈసారి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని ఆయన ఏరియా GMలను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏరియాల యాజమాన్యాల వారు చెరువుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 62 చెరువుల నిర్మాణం జరగ్గా 3,03,017 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. ఇప్పుడు వర్షాలు పడి ఈ చెరువులు నిండిన నేపథ్యంలో మొత్తం 663 లక్షల గ్యాలన్ల నీటితో ఈ చెరువులు నిండి ఉన్నాయి. పలు ఏరియాల్లో నిర్మించిన చెరువులు జలకళతో దర్శనమిస్తున్న విషయాన్ని వివరిస్తున్నాం. ఈ చెరువులు భూపాలపల్లి ఏరియాలో నిర్మించినవి. ఇక్కడ మొత్తం 5 చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు 30,000 క్యూబిక్ మీటర్ల నీటి నిలువ సామర్థ్యం గల చెరువులుగా వీటిని తవ్వడం జరిగింది. వర్షాలు పడడంతో ఈ 5 చెరువులు నీటితో నిండాయి. అనుకున్న లక్ష్యం ప్రకారం చెరువులు నీటితో నిండడంతో ఈ ఏరియాలో 66 లక్షల గ్యాలన్ల నీటి నిలువ ఉన్నట్లు గుర్తించారు. అలాగే మందమర్రి ఏరియాలో కూడా 5 మినీ చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం 10,650 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ చెరువుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నిండి ఉన్నాయి. వీటిలో ఇప్పుడు 23 లక్షల గ్యాలన్ల నీరు వచ్చి చేరినట్లు గుర్తించడం జరిగింది. అలాగే బెల్లంపల్లి ఏరియాలో మొత్తం 5 చెరువులను నిర్మించారు. 60,820 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఈ చెరువుల్ని నిర్మించడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ చెరువులు కూడా పూర్తిగా నిండాయి. తద్వారా మొత్తం 133 లక్షల గ్యాలన్ల నీరు ఈ చెరువుల్లో నిల్వ అయినట్లు గుర్తించారు. ఇదే విధంగా అన్ని ఏరియాల్లో నిర్మించిన చెరువులు కూడా నీటితో నిండి ఉన్నాయి. ఎక్కడ చూసినా అవి జలకళతో కళకళలాడుతున్నాయి. సింగరేణి ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదలకు సమీప ప్రాంత ప్రజల కోసం సంస్థ చైర్మన్ మరియు MD చేపట్టిన ఈ నీటి బిందువు జలసింధువు కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని పేర్కొనవచ్చు. వాటర్ బాడీస్ చుట్టుప్రక్కల ప్రాంతాలకి ఉపయోగపడము, అలాగే పశుపక్షాలకి, జంతువులకి,
ఆ వాటర్ బాడీస్ అండ్ వాటర్ లెవెల్ భూగర్భ జలాల పెంపుదలకి కృషి బాగా తోడ్పడుతుంది. దీనికి అదనుగా ప్రతి ఒక్క మూసివేసిన గల్లో మనం జీకేఓసి కనుక మనం రామగుండంలో జీకేఓసి కనుక కొత్తగూడెంలో చూసుకుంటే అన్ని ఎకో పార్క్ ఏర్పాటు చేసాము. బ్రహ్మాండమైన ఎకో పార్క్, అంత పచ్చదనంతో కలగా చేశాము. అక్కడ హనీబీ పార్క్ చేశాము, అవతల బటర్ఫ్లై పార్క్ చేశాము. ప్లస్ మనకు నేటివ్ దేశీయంగా ఉన్న అనేక జీవజాతులు ఉన్న వృక్షాలను ఒక 50 రకాల వృక్షాలని ఒకటే చోట పెంచడము. ఇప్పటి వరకు సింగరేణి కార్మికులు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాదు రావాల్సి వస్తుండేది. అయితే సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కార్మికుల వద్దకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏరియాల్లో హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ వైద్యుల చేత ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహింపజేస్తున్నారు. ఇటీవల భూపాలపల్లిలో ఇటువంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీనిపై కార్మికులు తమ హర్షం ప్రకటిస్తున్నారు. సింగరేణి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అన్ని ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు ఇప్పటికే రామగుండం 1 ఏరియాలో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు. అలాగే భూపాలపల్లి ఏరియాలో కూడా ఏరియా ఆసుపత్రిలో మల్లారెడ్డి నారాయణ స్పెషలిస్ట్ డాక్టర్ల చేత ఒక సూపర్ స్పెషాలిటీ హెల్త్ చెకప్ క్యాంపుని ఆగస్టు 24వ తేదీన నిర్వహించడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుడు డాక్టర్ పిసి గౌతమ్ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఉజ్వల్ గాజుల గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, డాక్టర్ ఏ జగదీష్ న్యూరాలజిస్ట్, డాక్టర్ కె శేషుమోహన్ యూరాలజిస్ట్ మరియు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో దాదాపు 450 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు స్పెషలిస్టు వైద్య సేవల్ని పొందారు. ఈ సందర్భంగా స్పెషలిస్ట్ డాక్టర్లు తగు సూచనలు సలహాలు ఇవ్వటమే కాకుండా మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఇటువంటి కారణాల వల్ల హైదరాబాదుకు రిఫర్ చేయటం వల్ల ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందుల్ని తొలగించడం కోసం సంస్థ చైర్మన్ సూపర్ స్పెషాలిటీ వైద్యుల్ని తమ ఏరియాకు రప్పించి వైద్య సేవలు అందించడంపై కార్మికులు, ఉద్యోగులు తమ హర్షం ప్రకటిస్తున్నారు. అందరికీ నమస్కారం. సింగరేణి సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది వరకు ఇప్పటి వరకు చూపించుకున్నాము. డాక్టర్స్ మంచిగా చాలా బాగా చూస్తున్నారు. నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు. శిబిరం ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు డాక్టర్ల బృందం మాత్రం వచ్చి మంచిగానే వైద్య పరీక్షలు చేస్తూ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ కార్మికులు ఎంతో సంతోషిస్తూనే ఉన్నారు. కావున ఇదే విధంగా మాకు కొన్ని 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. జిఎం గారికి, శ్రీ బలరాం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అందరికీ బాగానే ఉంది. ఇది చూడడం మంచి, డాక్టర్లు మంచి స్పెషలిస్ట్ వచ్చారు కాబట్టి చాలా సంతోషం. సార్లు మంచిగా చూస్తారు, స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. ఇది పెట్టినందుకు చాలా సంతోషం. సార్ సీఎండికి ధన్యవాదాలు. భూగర్భ మరియు ఓపెన్ కాస్ట్ గనుల్లోనే కాదు, వర్క్షాపుల్లో కూడా ఉత్పాదకత పెంచడం కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం మెయిన్ వర్క్షాప్లో ఉత్పాదకత పెంచే ఒక ఆధునిక యంత్రాన్ని ఇటీవల కొనుగోలు చేసి అమర్చారు. దీన్ని డైరెక్టర్ ఈఎన్ఎం డి సత్యనారాయణరావు ఇటీవల ప్రారంభించారు. ఉత్పాదకత పెంపుదలకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అందుకు అవసరమైన కొత్త యంత్రాలను కూడా కొనుగోలు చేస్తోంది. కొత్తగూడెం మెయిన్ వర్క్షాప్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న సిఎన్సి పాలిగాన్ మిల్లింగ్ మిషన్ను ఇటీవల యాజమాన్యం కొనుగోలు చేసింది. దీన్ని సింగరేణి డైరెక్టర్ ఈఎన్ఎం డి సత్యనారాయణరావు ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిఎం ఈఎన్ఎం ఎలక్ట్రికల్ వర్క్షాప్ ఎన్ దామోదర్రావు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కొత్త యంత్రం అత్యంత వేగం, ఖచ్చితత్వంతో కూడిన మిషన్ అని, మిషనింగ్ పరిష్కారాలను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిందని ఈ సందర్భంగా డైరెక్టర్ వివరించారు. ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్న డైరెక్టర్ ఈఎన్ఎంను సెంట్రల్ వర్క్షాప్, మెయిన్ వర్క్షాప్, 132 kV సబ్స్టేషన్ అధికారులు, ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.
సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల ఏరియాల్లో పర్యటిస్తూ ఉత్పత్తి ఉత్పాదకత పెంపుదలకు ప్రత్యేక సూచనలు సలహాలు అందిస్తున్నారు. అలాగే మణుగూరు ఏరియాకు సమీపంలో ఉన్న జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాకు సమీపంలోని పగిడేరు వద్ద ప్రయోగాత్మకంగా ఒక జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ విదితమే. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జియోథర్మల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్న యోచనలో సింగరేణి యాజమాన్యం ఉంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ మేరకు మణుగూరు ప్రాంతంలో కనీసం 500 మెగావాట్ల సామర్థ్యం గల జియోథర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు గల అవకాశాలను పరిశీలించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కాగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల పగిడేరును సందర్శించారు. అక్కడ గల జియోథర్మల్ విద్యుత్ కేంద్రం పనితీరును పరిశీలించిన ఆయన 20 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలకు గల అవకాశాలు పరిశీలించాలని అధికారులతో చర్చించారు. ఆ ప్రయోగం కూడా విజయవంతమైనట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడ జియోథర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు యాజమాన్యం పూనుకుంటుందని ఆయన తెలియజేశారు. అలాగే ఆయన పీకే ఓపెన్ కాస్ట్ 4 గనిని కూడా సందర్శించారు. వర్షాల వల్ల ఉపరితల గనుల్లో చేరిన నీటిని వీలైనంత త్వరగా పంపుల ద్వారా బయటకు ఎత్తిపోయాలని, ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏరియా జీఎం శ్రీ దుర్గం రామచందర్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనిని కూడా సందర్శించారు. క్వారీలోకి వెళ్లి కూల్ బెంచులు, ఆఫ్లోడింగ్ ప్రదేశాలు పరిశీలించారు. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిఆర్ఆర్, జీవీఆర్, ఓబీ కాంట్రాక్ట్ కంపెనీకి నిర్దేశించిన రోజువారీ లక్ష్యం సాధించడానికి తగు ఏర్పాట్లు చేయాలని, ఓబీ కాంట్రాక్ట్ కంపెనీలు కూడా లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఏరియా జీఎం ఎం శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు కేకే ఓపెన్ కాస్ట్ గని పని ప్రదేశాలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి లక్ష్యాలు తదితర అంశాలను ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ వివరించారు. ఆ తర్వాత ఆయన KK5 భూగర్భ గనులకు దిగి పని ప్రదేశాలను పరిశీలించారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి ఉత్పాదకత పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు తీసుకున్న చర్యలపైన ఆయన సమీక్షించారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలు చేరుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో గని అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. పర్యావరణహిత మైనింగ్తో పాటు పండుగలను కూడా పర్యావరణహితంగా జరుపుకోవాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది. అందుకే ప్రతి ఏడాది మట్టి వినాయక ప్రతిమలను కార్మికులకు పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పొట్రు మట్టి వినాయక ప్రతిమలను ఉద్యోగులకు అధికారులకు పంపిణీ చేశారు. అలాగే అన్ని ఏరియాలో కూడా ఏరియాల యాజమాన్యాల వారు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. పర్యావరణయుత మైనింగ్కు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను కార్మికులకు అధికారులకు పంపిణీ చేస్తూ వినాయక చవితిని కూడా పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని కోరుతూ వస్తోంది. గత 20 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా వినాయక చవితిని మట్టి వినాయకులతో జరుపుకోవాలని డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ శ్రీ గౌతమ్ పొట్రు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన మట్టి వినాయక ప్రతిమలను ఉద్యోగులకు అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక ప్రతిమలు నిమజ్జనం తర్వాత చెరువుల్లో జలాశయాల్లో జల కాలుష్యానికి కారణం అవుతున్నాయని, దీన్ని నివారించాలంటే మట్టి విగ్రహాలతో వినాయకుని పూజా కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో మేలన్నారు. ఓకే, వాటిని నిమజ్జనం చేయడం రెండు కూడా మనకి పూజలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ దట్ కెనాట్ బి నెగ్లెక్టెడ్. బట్ దాన్ని కొంచెం అంటే రిలీజియస్ సెంటిమెంట్స్ని కాపాడుతూనే అట్ ది సేమ్ టైం ఎన్వైరన్మెంటల్ బేసిస్ మీద నీట్గా చేయాలి అంటే మట్టి గణపతుల్ని చేయటం అనేది ఇక తప్పనిసరిగా వచ్చేసింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా
మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మట్టి గణపతుల్ని పూజ చేయడము, దాని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడం అనేది ఒక పద్ధతి స్టార్ట్ అయింది. బికాజ్ వీఆర్ ఆల్సో వెరీ ఎన్వైరన్మెంటల్లీ సెన్సిటివ్ ఇండస్ట్రీ మనం. సో మన కంపెనీ కానీ మన ఇండస్ట్రీ కానీ, సో మనం కూడా మనకి చేతనైనంతగా ఇందులో కూడా పార్టిసిపేట్ చేయడం అనే ఉద్దేశంతో ఈ మట్టి గణపతుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. సో అందరూ కూడా ఈ మట్టి గణపతుల్ని వాడాలని నా రిక్వెస్ట్. ఓకే, యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ డిస్పోజబుల్ మెటీరియల్సే వాడాలి అని పూజలో కానీ అండ్ తర్వాత నిమజ్జనంలో కానీ అనేది నా రిక్వెస్ట్. ఓకే, అందరికీ కార్యక్రమంలో జిఎం మార్కెటింగ్ టి శ్రీనివాస్, సింగరేణి భవన్ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. మట్టి గణపతుల్ని కార్పొరేట్ ఏరియాలో కూడా పంపిణీ చేశారు. పర్యావరణ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సిపిపి శ్రీ మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. అలాగే అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు మట్టి వినాయక ప్రతిమలను ఉద్యోగులకు, కార్మికులకు పంపిణీ చేశారు. వినాయక చవితి ఉత్సవాన్ని రక్షణతో పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ను కూడా నెలకొల్పుతున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ నిర్మాణపు పనులను BHEL అనే ప్రముఖ సంస్థకు అప్పగించడం జరిగింది. ఈ పనుల పురోగతిపైన డైరెక్టర్ E&M ఇటీవల STPPలో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ మంచిర్యాల జిల్లా జైపూర్కు సమీపంలో నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఇటీవల ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. వచ్చే నెల 800 మెగావాట్ల పవర్ ప్లాంటుకు సంబంధించిన పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సంస్థ డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు ఈ పనుల పురోగతిపైన సమీక్షించేందుకు ఇటీవల STPPని సందర్శించారు. 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణపు పనులను BHEL వారికి అప్పగించిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని, వచ్చే నెలలో శంకుస్థాపన మరియు పనుల ప్రారంభం ఉంటుందని ఆయన సంబంధిత అధికారులను కోరడం జరిగింది. అలాగే మందమరిలోని 67.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కూడా డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు గారికి పదవీకాలం పొడిగింపు సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందించి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అలాగే సింగరేణి సంస్థ ప్రగతి పథంలో ఇంకా ముందుకు సాగుతుందని తన శుభాకాంక్షల్లో పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు హైదరాబాద్ సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు ఇంకా సహాయ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సంస్థ మరియు సింగరేణి కార్మికులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని తాను కోరుకున్నట్లు తెలియజేశారు. సింగరేణి సంస్థలో ఉన్న రెస్క్యూ సిబ్బందికే కాకుండా సాధారణ కార్మికులు కూడా రక్షణ మరియు రెస్క్యూ పైన ప్రాథమిక అవగాహన కలిగించేందుకు తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. రామగుండం 2 ఏరియాలోని రెస్క్యూ స్టేషన్లో 193వ బ్యాచ్ ఉద్యోగులకు 2 వారాల పాటు ప్రాథమిక రెస్క్యూలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇటీవల జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ SGM సుభాని, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య, రెస్క్యూ జనరల్ మేనేజర్ కె శ్రీనివాసరెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్జిఎం సుభాని మాట్లాడుతూ యువ ఉద్యోగులు రెస్క్యూ శిక్షణ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి కార్మికులను మరియు ఆస్తులను రక్షించే అవకాశం ఉందని అందుకే ఈ శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. Gain 50% of the knowledge and remaining 50% of energies, if you spend in selling that or keeping them in a practical way, that is the requirement of the day. He will be the first one. ఈ సందర్భంగా త్వరలో రిటైర్ కానున్న ఎస్డిఎం సుభాని గారిని అధికారులు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సింగరేణి సంస్థలోని మహిళా ఉద్యోగుల కోసం యాజమాన్యం కొన్ని ప్రత్యేక సదుపాయాలు కలగజేస్తోంది. మందమర్రి ఏరియాలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రచ్ అనగా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక మహిళా పార్కింగ్ షెడ్డును కూడా ఏర్పాటు చేయగా ఈ రెండింటిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేందర్ ప్రారంభించారు. సంస్థలో మహిళా ఉద్యోగులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యం కోసం ఈ ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రచ్లో 6 సంవత్సరాల వయస్సు లోపు గల పిల్లల్ని కేర్ టేకర్ దగ్గరుండి చూసుకుంటారని, మంచి వాతావరణాన్ని కల్పించామని, ఆట బొమ్మలు, బెడ్స్ మరియు చక్కని రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సూచన మేరకు ఇటువంటి ఏర్పాట్లు చేయడం పట్ల వారు తమ హర్షం ప్రకటిస్తూ చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. రామగుండం 1 ఏరియాలో సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్నారు. సింగరేణి ప్రభావిత గ్రామమైన లింగాపూర్ గ్రామంలో ఏరియా జీఎం శ్రీ డి లలిత్ కుమార్ ఆదేశాల మేరకు ఏసీఎంఓ డాక్టర్ అంబికా సూచనతో ఒక మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మందుల్ని పంపిణీ చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారం పద్మ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా డాక్టర్ నరేష్, మేనేజర్ మల్లికార్జున్ యాదవ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీపీ చూస్తారు, మందులు ఇస్తారు, అన్ని మంచిగా చేస్తారు. వాళ్ళకి చదవకుండా మమ్మల్ని మంచిగా చూసారు. తమలపి చూస్తారు, షుగర్, బీపీ అన్నిటికీ ఆరోగ్యానికి మొత్తం చెక్ చేసిర్రు. మంచిగా మందులు ఇస్తారు. సింగరేణి వాళ్ళు వచ్చిర్రు. కలుపుకొని 2 పూటలు పొద్దున 2 పూటలు ఒక్కొక్క చుక్క వేసేసుకోవాలి. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సమీపంలోని వివిధ గ్రామాల్లో కూడా ఇప్పటికే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సూచనపై థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఇటీవల ఏర్పాటు చేయగా దీన్ని ఈడీ ఎస్టీపీపీ శ్రీ సిహెచ్ చిరంజీవి ప్రారంభించారు. గత వారం పెగడపల్లి గ్రామంలో కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించగా పెద్ద ఎత్తున గ్రామస్తులు ఈ వైద్య శిబిరానికి తరలివచ్చి వైద్య సేవలు అందుకున్నారు. గంగిపల్లి గ్రామంలో కూడా గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్ రవీంద్ర తెలియజేశారు. టేకుమట్ల, షెట్పల్లి గ్రామాల్లో కూడా ఈ తరహా వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నట్లు జనరల్ మేనేజర్ ఎస్టీపీపీ శ్రీ కె శ్రీనివాసులు తెలియజేశారు. భూపాలపల్లి ఏరియాలో ఆగస్టు 29వ తేదీన భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి మరియు క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక కృష్ణా కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో 26వ వార్షిక క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముందుగా ఆయన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సింగరేణి సంస్థ ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు పైకి ఎదగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జిఎం ఎస్ కవీంద్ర, పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ పొందుతున్న సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్ఎం డి సత్యనారాయణరావు, అలాగే సుదీర్ఘకాలం సింగరేణి సంస్థకు సేవలందించి రిటైర్ అవుతున్న జిఎంసిడిఎన్ శ్రీ ఎస్జిఎం సుభానికి సింగరేణి ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సిపిపి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆత్మీయపూర్వక వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఇంకా వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ డైరెక్టర్ ఎన్ఎం డి సత్యనారాయణరావు తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, సంస్థలో సోలార్ అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించారని ప్రశంసించారు. శ్రీ ఎస్డిఎం సుభాని మైనింగ్ R&D విభాగానికి ఎంతో సేవలు చేశారని, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్గా కూడా తనదైన శైలిలో పనిచేశారని కొనియాడారు. సంస్థ అందించిన సహకారం, తోటి ఉద్యోగుల సహకారంతోటే కంపెనీకి సేవలందించగలిగామని సన్మాన గ్రహీతలు పేర్కొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.